నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్పర్సన్ నజమున్నీసా అధ్యక్షతన వహించారు. అజెండాలో కనపరిచిన అభివృద్ధి పనులు కొన్నిటిని సభ్యులు ఆమోదించారు. నమస్కారం. ఈరోజు సాధారణ సమావేశంలోని ఒకటవ అంశం చూసుకోవాలి. సరే, అజెండా ముందర పెట్టుకొని చదువుకుంటే కదా. చదవండి. ఒకటో అంశం ప్రజల పురపాలక సంఘం జీవితాంతం పొడుగు కలిగిన పాస్ చేస్తాను. రెండవ అంశం చదవండి. ప్రజల పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం ప్రజల పట్టణంలో నీటి సరఫరా చేయటువంటి మలపేరుల గిరిగలు సాకపల్లిలో గల ఇంటెగ్రేట్ నందు గల మోటార్లకు దుస్తులు మరియు బిల్డింగులు పాడైపోయి మోటార్లు మరమ్మతులు ప్రభుత్వమయ్యి కావున నీటితో అత్యుత్తమ మోటార్లకు అత్యుత్తమైన బుక్కులను మరియు బిల్డింగులను కొనుగోలు చేయటకు అప్గ్రేడ్ డెలివరీ యాప్ 6,313 పంపు బ్లేడింగ్ మోటార్ ఎలిగేషన్ RB4 పుషెస్ అండ్ RB4 నట్ అండ్ బోల్ట్స్ అండ్ 6,313 టెండర్లే కదండి. టెండర్ ఆమోదిస్తున్నాం. మూడవ అంశం ప్రతి పురపాలక సంఘం 7వ ఎన్నికల వార్డు అడపాల వీధి గాను వార్డు నుండి వివిధ ప్రాంతాల్లో డ్యామేజ్ అయిన రోడ్లు కాలువలు కల్వర్ట్లు మరమ్మతులు చేయటం గాను మున్సిపల్ సాధారణ నుండి మొత్తం 8 లక్షల పెన్షన్ తీర్మానం నంబర్ 124 తేదీ 22/12/2024 నాలుగో చదవండి. నాలుగవ అంశం ప్రజలకు ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం వారు మౌలిక ఆదేశాల మేరకు మరియు గౌరవ శాసనసభ్యులు వారి సూచనలను అనుసరించి కొత్తగా నిర్మించబడుతున్న బైపాస్ రోడ్డు దగ్గర సర్వే నంబర్ 21-1A3 నందు పేదలందరికీ ఇల్లు పథకం 2వ విడత కింద ఇల్లు లేని పేదలకు ఇల్లు మంజూరు చేయటం గాను ఒక చర్యలు తీసుకుని వారి ఆదేశం మేరకు సదరు సర్వే నంబర్ 21-1A3 నందు గల బండరాలు మరియు ముళ్ళ బదులను తొలగించి సదరు స్థలమును చదువు చేయటం గాను అంచనా మొత్తం 3 లక్షలు అగునని ఇంజనీర్ గారి ప్రతిపాదన నందు తెలిపి ఉన్నారు. కావనతలు మరియు సదరు పనిని షార్ట్ టెండర్ పిలుచుటకు గాను ఇప్పుడు ఇది ఏమిటంటే తక్కువ టెండర్ సీతారాం రెడ్డి కాంట్రాక్టర్ గారు వారికి పనిని కేటాయించడం గాను కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడం అయింది. అంటే పని కేటాయిస్తున్నారా, అంటే ఇప్పుడు చదువు చేయిస్తున్నారా ఇంజనీర్ గారు, కమిషనర్ గారు? ఇప్పుడు ఈ పని జరిగిపోయిందా లేదా జరుగుతుంది? సరే, జరిగిపోయిన పనిని జరిగేదానికి ఆమోదం 30/11/2023 అండి. అంటే నవంబర్లో ఇది అర్థమవుతుందా? మీరేమో ఫిబ్రవరి అని చెప్పి మాకే పక్కదారి పెట్టిస్తున్నారు. ఇది నవంబర్ నెలలోది. అర్థమవుతుందా? సర్లేండి సార్. కమిషనర్ గారు, ఇందులో ఇది 3 లక్షలు పెట్టి క్లీన్ చేయించారు కదా, ఇక్కడ ఎవరికైనా పట్టాలు కేటాయించినారా? పట్టాలు ఇచ్చున్నారా? మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ఈ అమౌంట్లో మీరు ఏమైనా చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. కానీ సాధారణ నిధుల నుంచి అయితే మేము ఖర్చు పెట్టేదానికి అనుమతి ఇవ్వమని ఆ విధంగా రాయాల్సిందిగా కూడా కోరుతాను. అమ్యూనిటీస్ లిమిటెడ్ ముంబై వారికి ఈ కింద పురపాలక ఆరోగ్య నెంబర్ 270/2021 తేదీ 30/10/2021 వర్క్ ఆర్డర్ ఇవ్వడమైనది.
మరియు విన్ప్లాస్ లిమిటెడ్ హైవేర్ ముంబై వాళ్ళు కొందరు 300 రసీదులు సరఫరా చేయడమైనది. కానీ కొందరు 10కి గాను పెట్టిన దీంట్లో సరే ఇప్పుడు మనం కరెంటు ఛార్జీలు ఎంత బాకీ ఉన్నాం, మున్సిపాలిటీకి సంబంధించిన కరెంటు ఛార్జీలు మనం ఎంత బాకీ ఉన్నాం? 80 కోట్లు. తర్వాత జనరల్ కోర్టులో చేసినటువంటి వర్క్స్ కాంట్రాక్టర్స్ పిలిచేది ఇవాళ మరి ఇక్కడ చేసిన ₹1,00,000 ₹2,00,000 కాంట్రాక్టర్కి లేకపోతే 54 లక్షల రూపాయలు ఎప్పుడో 2020లో వాళ్ళు చేసుకోవాల్సిందానికి మనం ఈ రోజు పెట్టడమే ఆశాస్పదంగా ఉంది. ఫస్ట్ తొలగించండి, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వచ్చినప్పుడు ఆర్థిక సంఘం నిధులు వచ్చినప్పుడు తీసుకోమని చెప్పండి. ఎవరైతే చిన్న కాంట్రాక్టర్లు పని చేసినారో వాళ్ళ బిల్స్ క్లియర్ చేయండి. ఇంకోసారి మున్సిపాలిటీ మొహం చూడడానికి కూడా భయపడతాను కాంట్రాక్టర్. కాబట్టి వాళ్ళు దయచేసి వాళ్ళ బిల్స్ ఈ అంశంలోనే జనరల్ ఫండ్ లో ఇన్ని కోట్లు కూడా పెడతారు. మీరు మున్సిపాలిటీలో అంత అనుకోలేదు సార్, ఎందుకంటే కలెక్షన్లు లేవు, డబ్బులు లేవు. వాస్తవం కాకపోతే మూడేళ్ల కాలంలో జనరల్ ఫండ్ కింద ప్రతి వార్డులో 8 లక్షల రూపాయలు పెట్టాలి. కానీ అవి కండలు బాగా పెంచలేదు. ప్రజలకు అవసరమైన పరిస్థితి లేవు. ఎందుకంటే వార్డులో డ్రైన్లు, రోడ్లు, వాటర్ సప్లై అవసరం. ఈ పక్కన పెట్టేసి 8 లక్షల పనులు మీ వార్డులో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తాం వార్డు కూడా. ప్రతి అజెండాలో కూడా ఏముంటాయంటే జనరల్ ఫండ్ అమౌంట్ ఇవ్వాలా, జనరల్ ఫండ్ అమౌంట్ ఇవ్వాలా. రెండవది రాటిఫికేషన్. ఈ రెండు తప్పితే ఇంకా అజెండాలు ఏం ఉండవు. మన వల్ల ఉపయోగించి పోవాలంటే దయచేసి వార్డులో 8 లక్షల రూపాయల పనులు ఉన్నాయి. అవి టెండర్లు అన్నింటినీ పిలిచండి, పిలిచి అన్నింటినీ సర్వీస్ చేద్దాం. థ్యాంక్ యూ.